హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము అసలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రియల్ ఇష్యూస్ని అన్నింటినీ పక్కన పెట్టేసేసి డైవర్టింగ్ పాలిటిక్స్ చేస్తుందంటే అవునకు చెప్పక తప్పదేమో. అదేంటి అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీడీపీ, బీజేపీ, జనసేన ప్రభుత్వము ఇక్కడ పొత్తులో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో అట్ ద సేమ్ టైం సెంటర్లో కూడా పొత్తులో ఉన్నారు. సెంటర్లో ఇక్కడ టీడీపీ, బీజేపీ, జనసేనలో కూటమిలో నుంచి బీజేపీ బయటకు వెళ్తే పెద్ద ఫరక్ ఏం పడదు. కానీ నేషనల్ లెవెల్లో ఉన్న బీజేపీ, నేషనల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో యూనియన్ గవర్నమెంట్, అందులో ఎన్డీఏ కోalitionలో నుంచి టీడీపీ లాంటి పార్టీ ఎక్కువ, టీడీపీ యాజ్ వెల్ జనసేన ఇద్దరు కలిసి 20 మంది ఎంపీలు ఉన్నారు. కలిసి బయటకు వస్తే వాళ్ళకు తీవ్రమైన ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉంది. అయినా కానీ అక్కడ బీజేపీ అడుగులకు మడుగులు వస్తుందా? ఆంధ్రప్రదేశ్లో డైవర్టింగ్ పాలిటిక్స్ ఎలా చేస్తున్నారు వీళ్ళంటే, ఆంధ్రప్రదేశ్కి గత 10 సంవత్సరాలుగా బీజేపీ నుంచి నాన్ కోఆపరేషన్ ఉండింది. బికాజ్ బీజేపీకి కావాల్సినటువంటి మెజారిటీ లోక్సభలో ఉండటం వల్ల 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సింది ఏది పూర్తిగా ఇవ్వాలి. ఇప్పుడు వీళ్ళు పొత్తులో ఉండి గత 10 సంవత్సరాలుగా తీసుకురావాల్సినవి అవి ఇప్పుడు తీసుకురావడం తప్ప, పొత్తులో ఉండి రాష్ట్రానికి అడిషనల్గా వీరు సాధిస్తుంది ఏంటి అంటే ఏం లేదు. అలాంటప్పుడు బీజేపీతో పొత్తు ఎందుకు? అంటే బీజేపీతో పొత్తులో ఉంటేనే ఇప్పుడు ఏదైనా అమరావతికి అప్పిప్పించడం కానీ, పోలవరంకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం కానీ, లేకపోతే విశాఖ రైల్వే జోన్, ఇప్పుడు ఈ మధ్యకాలంలో వీళ్ళు ఇచ్చింది మూడే. ఒకటి అమరావతికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు మొహం చూసి అప్పించేవాళ్ళు ఎవరు లేరనేసి కేంద్ర ప్రభుత్వం పూచీకత్తుగా ఉండి డబ్బులు ఇప్పిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, అమరావతి డెవలప్మెంట్కి. ఇది కాకుండా విభజన చట్టంలో పొందుపరిచిన పోలవరం ప్రాజెక్టుకి నేషనల్ ప్రాజెక్ట్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి కాబట్టి డబ్బులు ఇస్తున్నారు. తర్వాత అదే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో పొందుపరిచిన ఏదైతే మనకు విశాఖ రైల్వే జోన్ అని అనౌన్స్ చేసి ఉన్నారో ఆ జోన్ ఇస్తున్నారు. అది కాకుండా 2017లో అమరావతి రాజధాని అని డిసైడ్ అయిన తర్వాత అమరావతి రాజధానికి రైల్వే కనెక్షన్ ఇస్తామన్నారు. అదొకటి అడిషనల్గా ఇచ్చారు. ఇది కాకుండా అసలు ఇంకా అడిషనల్ హెల్పింగ్ హ్యాండ్ ఏమైనా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? ఆంధ్రప్రదేశ్ ఆన్ పార్ విత్ అదర్ సౌత్ ఇండియన్ స్టేట్స్కి ఈక్వల్గా డెవలప్ అయ్యేదానికి ఏమన్నా ఇచ్చే ప్రయత్నం బీజేపీ చేస్తుందా? ఇవ్వాలన్న ఆలోచన బీజేపీకి ఉందా అంటే లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలు, ఆంధ్రప్రదేశ్ సెంట్రిక్గా పాలిటిక్స్ చేస్తున్నటువంటి టీడీపీ యాజ్ వెల్ జనసేన మా రాష్ట్రానికి ఇది అవసరం అనేసి విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు కాకుండా వాటి చుట్టే తిరగకుండా అడిషనల్గా మాకు ఇది కావాలి అని అడిగే ప్రయత్నం వీళ్ళు ఎందుకు చెయ్యరు? అది చేయకుండా కాకినాడలో పీడిఎస్ రైస్ పట్టుకున్నాము, ఇంకో దగ్గరికి వెళ్ళి ఇంకోటి పట్టుకున్నాము, లేకపోతే రిషికొండ వెళ్ళి బిల్డింగ్ చూసామంటారు, లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళి ఇంకో అంశం మీద మాట్లాడటం తప్ప గత ప్రభుత్వం వ్యవస్థను నిర్వీర్యం చేసిందని చెప్పి ఇప్పుడు కోalition ప్రభుత్వం సెంటర్లో ఉన్నప్పుడు మ్యాక్సిమం రిసోర్సెస్ తీసుకురావడం కానివ్వండి, కొత్త ప్రాజెక్ట్స్ ఆంధ్రప్రదేశ్కి ఏమైనా తీసుకురావడం అలాంటివి చేయకుండా వీళ్ళు ఏ కాడికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేయడం తప్ప, వైఎస్ఆర్సీపీని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం తప్ప అసలు ఈ కూటమి పార్టీలకి, పర్టికులర్లీ టీడీపీ యాజ్ వెల్ జనసేనకి అసలు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశం ఉందా? వీళ్ళకి నిజంగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశం ఉంటే ఇక్కడ అసలు లేనిపోని అంశాల చుట్టూ తిప్పేదానికంటే కేంద్రంలో బీజేపీని అది మర్యాదపూర్వకంగా అడిగి తీసుకొస్తారా, ఒత్తిడి పెట్టి తీసుకొస్తారా? పొత్తులో ఉన్నారు అంటే ఇక్కడ ఉన్న ఎంపీలు అవసరం కాబట్టి ఏ రకంగా తీసుకొస్తారో తెలియదు. కానీ ఆంధ్రప్రదేశ్కి అడిషనల్గా ఏమన్నా ఒక చిల్లిగవ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారంటే ఏం లేదు. అక్కడికి వెళ్ళి మర్యాదపూర్వకంగా వీళ్ళు కలిసి వచ్చేయడం తప్ప, హాయ్ హలో బాయ్ అని చెప్పేయడం తప్ప, మా రాష్ట్రానికి ఇది అవసరము, మా రాష్ట్రానికి ఒక పాలసీ ఇవ్వండి, మా రాష్ట్రానికి ఈ రకంగా హెల్ప్ చేయండి, మా రాష్ట్రానికి ఇండస్ట్రీలు వచ్చేలా చేయండి అని అడిగే ప్రయత్నం ఎందుకు చేయరు వీళ్ళు? అసలు కాకినాడ పోర్టుకు ఒకరోజు వెళ్తారు, ఇంకో రోజు ఇంకో దగ్గరికి వెళ్తారు, లేకపోతే ఇంకో రోజు సరస్వతి ప్లాంట్స్ దగ్గరికి వెళ్తారు. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు అయితే ఏకంగా వేరే దేశాలకి ఆంధ్రప్రదేశ్లో అనంతపురం నుంచి ట్రైన్లు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు 10 సంవత్సరాలుగా అందలా. ఇప్పుడు ఏ రకంగా ఆ 10 సంవత్సరాల్లో అందనివి రావాల్సినవి యాజ్ వెల్ అడిషనల్గా ఏమైనా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారేమో అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు అదాని పవర్ సెకీతో పవర్ అగ్రిమెంట్ గురించి మాట్లాడతారు, లేకపోతే మనకు రిషికొండ బిల్డింగ్ గురించి మాట్లాడతారు, కాకినాడ పోర్ట్లో రైస్ గురించి మాట్లాడతారు. అండ్ కాకినాడ పోర్ట్ రైస్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. కస్టమ్స్ కమిషనర్ క్లియర్గా చెప్పారు. అక్కడ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఎన్ఓసి ఇచ్చిందో ఆ తర్వాత స్టేట్ గవర్నమెంట్ చెక్ పోస్టులు దాటుకుంటూనే అక్కడ దాకా వెళ్ళింది. మీరు ఎన్ఓసి ఇచ్చింది, మీరు చెక్ పోస్టులు మీరు ఏర్పాటు చేసినవి ఆగస్టులో.
ఇంకా అక్కడికి వెళ్ళి ఎక్స్పోర్ట్ అయినప్పుడు తప్పు మీదే కదా. ఇలాంటి మీ తప్పుల్ని దాచిపెట్టుకుంటూ ఏదో రకంగా అపోజిషన్ మీద బురద జల్లని తప్ప మీకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన ఏమైనా ఉందా? అది కూడా కేంద్రంలో మైనారిటీ ప్రభుత్వం ఉంది. బీజేపీకి ఈరోజు కంప్లీట్గా 272 ఏదైతే నంబర్స్ ఉండాలో లోక్సభలో నంబర్స్ లేనప్పుడు మన రాష్ట్రానికి సంబంధించిన ఎంపీల యొక్క అవసరం ఉంది. ఆ అవసరాన్ని గుర్తెరిగి మన అవసరాన్ని వాళ్ళకు ఉన్నట్లు మీరు గుర్తెరిగి మీరు రాష్ట్రానికి అడిషనల్ రిసోర్స్ తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేయరు? ఆ విభజన చట్టంలో పొందుపరిచిన అంశాల చుట్టూ అవి కూడా ఆరాకొర తీసుకొస్తున్నారు తప్ప. అంటే వీళ్ళకి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారికి రేపు జనవరి 29న స్కిల్ డెవలప్మెంట్ బెయిల్కి ఏదైతే ఉందో హైకోర్టు ఇచ్చిన బెయిల్ దాన్ని క్యాన్సిల్ చేయాలని సుప్రీంకోర్టులో ఉంది. వీళ్ళు వెళ్ళి ఎక్కువ తక్కువ మాట్లాడారనుకోండి, బెయిల్ క్యాన్సిల్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ జైలుకి వెళ్ళాలి. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఎక్కువ తక్కువ మాట్లాడారనుకో బీజేపీ దగ్గరికి వెళ్ళి పొత్తులో నుంచి బయటకు వచ్చేస్తే రెండోసారి పవన్ కళ్యాణ్ గారు గెలవడం ఇబ్బంది అవుతుంది. సో పవన్ కళ్యాణ్ గారేమో రాజకీయాల్లో మళ్ళీ గెలుపు కోసం ఆయన ఆరాటపడుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి చూస్తుంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ క్యాన్సిల్ అయితే జైలుకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఆయన. సో ఈ రకంగా వీళ్ళిద్దరు అవసరాలు ఏవైతే ఉన్నాయో ఈ అవసరాలని బీజేపీ క్యాచ్ చేసుకొని వాళ్ళది మైనారిటీ గవర్నమెంట్ ఉన్న సెంటర్లో రాష్ట్రానికి ఇవ్వాల్సినవి పాతవి విభజన చట్టంలో పొందుపరిచినవి తప్ప బీజేపీగా రాష్ట్రానికి రాష్ట్ర అభివృద్ధికి హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తుందా అంటే బీజేపీ చేయట్లా. నెంబర్ 1. నెంబర్ 2, కొన్ని ఆంధ్రప్రదేశ్ పార్టీలో ఆంధ్రప్రదేశ్ సెంట్రిక్గా రాజకీయాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మా రాష్ట్రానికి ఈ పాలసీ తీసుకొస్తున్నాం, ఈ పాలసీకి సెంటర్ నుంచి ఈ రకమైన సహకారం కావాలి, సెంటర్ నుంచి ఈ రకమైన రిసోర్సెస్ కావాలని అడిగే ప్రయత్నం చేస్తున్నారంటే వీళ్ళు చేయట్లా. దీన్ని బట్టి వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల వీళ్ళు ఎన్నికలకు ముందు ఏవైతే మాట్లాడారో అభివృద్ధి చేస్తామనేది పచ్చి అభూతమైన మాట. అది నిజంగా వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశం కానీ చిత్తశుద్ధి కానీ ఉండి ఉంటే ఈ పాటికి రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం నుంచి మినిమంలో కొన్ని రిసోర్సెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేసేవాళ్ళు. అది చేయాలి. అసలు అడిషనల్ రిసోర్సెస్ అడిగేదానికి కేంద్ర ప్రభుత్వం ముందు నుంచొని వీళ్ళు ధైర్య సాహసాలు చెయ్యకపోగా వాళ్ళకి రాజకీయంగా ఎక్కడన్నా అవసరం పడితే అక్కడికి వెళ్ళి ప్రచారం చేసేదానికి పవన్ కళ్యాణ్ గారు రెడీ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్కి ఏం చేస్తుంది బీజేపీ అనేసి వేరే రాష్ట్రాలకు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు వాళ్లకు మద్దతు పలికే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి 10 సంవత్సరాలు ద్రోహం చేస్తూనే ఉంది కదా ఈ పార్టీ. ఇదే బీజేపీ కదా సెంటర్లో ఉండి రాష్ట్రానికి అంత పెద్ద ద్రోహం చేసిందని 2014-19 మధ్యకాలంలో ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా బీజేపీకి అగెనిస్ట్గా అరిచిన వ్యక్తే కదా. మరి రాష్ట్రాన్ని ద్రోహం చేసిన పార్టీని 10 సంవత్సరాలుగా ద్రోహం చేస్తూ నిలబడ్డ పార్టీని వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఆ పార్టీని గెలిపించే మాట గెలిపించమని ప్రచారం చేసి అడుగుతున్నారంటే పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్రానికి బీజేపీ చేసిన ద్రోహము ఏమాత్రం పట్టదు. ఆయన పొత్తులో ఎమ్మెల్యే అయితే చాలనే ఉద్దేశంతో ఉన్నాడు తప్ప బీజేపీతో కలిసి ఉండి నేను రాజకీయంగా ఎదగాలనే ఉద్దేశంతో ఉన్నాడు తప్ప ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది ఆయనకి ఏ ఆస్పెక్ట్లో కూడా లేదు. సేమ్ ద కేసు విత్ చంద్రబాబు నాయుడు గారు కూడా మన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వెళ్ళాలి ముంబై సబర్బన్ ఏరియాస్లో. కానీ అన్ఫార్చునేట్లీ ఆ రోజు వాళ్ళ తమ్ముడు చనిపోయాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళలేకపోయారు. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కూడా బీజేపీకి అక్కడికి వెళ్ళి ప్రచారం చేయాల్సి ఉండే. అంటే రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నా రిసోర్సెస్ అడిషనల్గా ఇవ్వకపోయినా 10 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయి అరాకొరా ఇస్తున్నా వీళ్ళు బీజేపీ మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేయట్లేదంటే ఇందాక చెప్పినట్టు ఒకటి చంద్రబాబు నాయుడు గారికి బీజేపీతో దూరం జరిగితే స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ క్యాన్సిల్ అయిద్దని ఒకటి, లేదా బీజేపీ నుంచి దూరంగా జరిగితే రాజకీయంగా ఉనికి ఇబ్బంది అయిద్దేమో. ఇప్పుడు శివసేనను చూసాం కదా ఎలా వాడుకొని ఎలా పక్కన దొబ్బేశారు. అలా ఏమైనా చేస్తారేమో చంద్రబాబు నాయుడు గారికి భయం. పవన్ కళ్యాణ్ గారు అసలు నేను పొలిటికల్గా ఇర్రెలవెంట్ అయిపోతానేమో బీజేపీతో లేకపోతేనే భయం పవన్ కళ్యాణ్ గారిలో. సో వీళ్ళిద్దరు వెస్టెడ్ ఇంట్రెస్ట్ల వల్ల నష్టపోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ యువత డెవలప్మెంట్కు నోచుకోక. పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మెల్యే పొలిటికల్గా యాక్టివ్గా ఉండేదానికి లైమ్లైట్లో ఉండేదానికి బీజేపీ అవసరము. చంద్రబాబు నాయుడు గారికి కుర్చీని పట్టుకొని ఉండడానికి చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ అవసరము. వీళ్ళిద్దరు అవసరాల కోసం బీజేపీ దగ్గర వీళ్ళిద్దరు సరెండర్ అయిపోయి ఆంధ్రప్రదేశ్ యువతకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డెవలప్మెంట్ లేకుండా, యువతకు ఉద్యోగాలు లేకుండా తీరని ద్రోహం చేస్తున్నారు ఇద్దరు కలిసి. థ్యాంక్ యూ.